అప్పులోళ్ళు తిట్టారా? తిను, ఏం పర్వాలా, తిట్టని, లోపల సంతోషపడు. ఈ తిట్లన్నీ నాకు భవిష్యత్తు సాక్ష్యాలు, ఈ దూషణలన్నీ నా భవిష్యత్తుకు సాక్ష్యాలు. ఎందుకంటే ఇవన్నీ ఆయన వింటున్నాడు. నేను పడుతున్న బాధలన్నీ ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ భవిష్యత్తు సాక్ష్యాలు, అనుభవ పాఠాలు, విశ్వాస పరీక్షలు. ఇందులో నేను పాస్ అవ్వాలి. నా కాపరి ఆయన చేతికి నన్ను నేను అప్పగించుకుంటా. అప్పుడేం జరిగిద్ది? ఇంటికి పోయి మిగిలిన వచనాలు చదువుకోండి. అప్పుడేం జరిగిద్ది? లేమి కలగదు, పచ్చిక గల చోట్ల పరుండ చేయబడతావు, శాంతికరమైన జలముల యొద్ద దాహము తీర్చబడతావు, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించబడతావు. గాఢ అంధకారపు లోయలలో నువ్వు సంచరించినా ఏ అపాయమునకు నీకు భయం ఉండదు. ఎందుకు ఉండదు? నడుస్తున్న గొర్రెవే నువ్వు, నడిపిస్తున్న కాపరి నీకు తోడై ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు ప్రభువా, స్తోత్రాలు. మా బిడ్డలతో ఈరోజు నువ్వు మాట్లాడావు, నీకు స్తోత్రం నాయన. శ్రమలకు కృంగిపోవద్దు, ప్రతికూలతలకు భయపడొద్దు, ఏవేవో ఆలోచనలు చేయొద్దు. శ్రమ నీకు అనుమతించబడితే అప్పగించిన వాడు ప్రభువేనని ఓపికతో సహించు, భరించు. అయినా భరించేది నువ్వు కాదు, సహించేది నువ్వు కాదు, నింద మోసేది నువ్వు కాదు, కరిగేది నువ్వు కాదు, హింస భరించేది నువ్వు కాదు, అంత బ్రెయినే భరించిద్దని. ఆ బ్రెయిన్ స్థానంలో యేసయ్య కాపరిగా నువ్వుండి, కాపరి అన్న, బ్రెయిన్ అన్న, సారథన్న మొత్తం ఒకటే. నా ప్రభు అంత వహించేది, సహించేది, భరించేది నువ్వని ఈరోజు తేట పరిచయం. మాలో ఉండి కరుగుతున్న నూనె కూడా నువ్వేనని ఈరోజు మాకు బోధించినందుకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. మా బిడ్డలు ధైర్యవంతులు కావాలి. తిరిగి పందల్లా ఉండకూడదు, అల్ప విశ్వాసుల్లా ఉండకూడదు, అవిశ్వాసుల్లా ఆత్మహత్యల ఆలోచనలు చేయకూడదు. విశ్వాస పరీక్షలో నెగ్గి యోసేపు ఎలాగైతే ఐగుప్తుని ఏలేవాడయ్యాడో, దానియేలు ఎలాగైతే సింహాల బోన్లోకి వెళ్లి విశ్వాస పరీక్షలో నెగ్గి ప్రధాని అయ్యాడో, శద్రకు మేషకు అబేద్నెగోలు ఎలాగైతే అగ్ని పరీక్షలో నెగ్గి ప్రధాన అధికారులు అయ్యారో, మా బిడ్డలు కూడా ఈ అగ్ని పరీక్షలలో నెగ్గి మేము వారు రాబోతున్న దినములలో గొప్ప ఆధిక్యతలోనికి, గొప్ప ధన్యకరమైన అనుభవాల్లోనికి, మంచి పరిమళ భరితమైన జీవితాల్లోనికి, ఆనందకరమైన అనుభవాల్లోనికి మేము ప్రయాణించినట్లు కృపద ఇచ్చాం. లోయల అనుభవాల్లో ఉన్న మమ్మల్ని కొండలెక్కిన అనుభవాలు కూడా తీసుకెళ్ళగలవు. మా బిడ్డలకు అట్టి చైతన్యం దయచేసి సమస్తానికి పైన నిన్ను నియమించుకొని, నీవు కాపరిగా ఉంటే, నీవు ఏలికగా ఉంటే, నువ్వు మా బ్రెయిన్గా ఉంటే, నువ్వు మా సారథిగా ఉంటే, మా మెదడుగా ఉంటే, నీ కాపరిత్వానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటే శత్రువు ఎదుట భోజనం సిద్ధపరుస్తావు, నూనెతో తల అంటుతావు, చిరకాలము నీ మందిరంలో స్థానమిస్తావు. నీకు స్తోత్రాలు. ఈ విషయాలన్నీ మా బిడ్డల గ్రహింపులో స్థిరపరచమా. ఇంకా ఎంతమంది అయితే నిన్ను కాపరిగా అంగీకరించలేదో వారు కూడా అంగీకరించడానికి సహాయం చేయి. ఇంకా ఎంతమంది అయితే రక్షణలోనికి రాలేదో వారందరూ రక్షణలోనికి రావడానికి సహాయం చేయి. ఎంతమంది రక్షణలోకి వచ్చి తప్పిపోయారో వారిని కూడా దయచేసి నీ పాదాల చెంతకు తీసుకొచ్చి నీ రెక్కల నీడలో స్థిరపరచండి. బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదించి రోగాలు, బాధలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తొలగించి సమాధానము, ధైర్యమును దయచే. తిరిగితనం దూరపరచండి. ప్రతికూలతలని తట్టుకునే శక్తి దయచే. మమ్మల్ని నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక.
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణ ప్రియుడు, మన ప్రధాన కాపరి, మన ప్రధాన యాజకుడు, మనకు సమస్తము అయ్యున్న యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఇక్కడున్న బిడ్డలకు లైవ్ ద్వారా జూమ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించమని, బిడ్డలకు మేలు చేయి, అప్పుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, రోగాల నుంచి, ఇతర ప్రతికూలతల నుంచి విడిపించి అందరూ ఆత్మీయతలో బలాభివృద్ధి చెందిన వారై, పరిశుద్ధాత్మ సంబంధులై, ఆత్మాభిషేకం గలవారై, భక్తి నుంచి తొలగిపోక, ఆత్మీయత నుంచి, విశ్వాసం నుంచి తొలగిపోక, ఇంకా వేళ్ళూనుకొని బలమునందే కృప దయచేయమని, నీ మందిరావరణలో నాటబడిన వారై ఖర్జూర వృక్షం వలె నీతిమంతులుగా మొవవేసే కృప దయచేయమని, యేసు నామములో తిరిగి ప్రయాణములో వెళుచుండగా మార్గమందు తోడయుండి సురక్షితముగా గృహాలకు చేర్చమని, ఏ ఒక్కరూ ఏ కీడులో పడకుండా కాపాడమని, ఈ వారములో ఇదిగో ఈ ఆదరణ వాక్కు పొందారు, వచ్చే వారంలో సాక్ష్యాలతో రావాలి యేసు నామములో. ఓ ఈ శ్రమలు సమస్యలన్నీ కూడా మాకు కిరీటమే ప్రభు, అనుగ్రహించమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.